మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయా? ఎంత సంపాదించినా డబ్బు నిలవటం లేదా? కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం వంటివి మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయా? వీటన్నిటికీ కారణం మీ దురదృష్టం కాకపోవచ్చు. మీకు తెలియకుండా మీ ఇంటి ఆవరణలో పెంచుతున్న కొన్ని మొక్కలే మీ పతనానికి కారణం కావచ్చు. వాస్తుశాస్త్రం, పురాణాలు స్పష్టంగా చెప్తున్న కొన్ని విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఒక 3 రకాల మొక్కలు ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా ఇంట్లో నాటకూడదు. వాటిని నాటితే సాక్షాత్తు మహాలక్ష్మి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మరి ఇంతకీ ఆ 3 మొక్కలు ఏమిటో, వాటిని ఎందుకు నాటకూడదో, వాటి స్థానంలో ఏ మొక్కలు నాటితే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందో ఇప్పుడు మనం ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కథను శ్రద్ధగా విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి కనుక చివరి వరకు చూడండి. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకప్పుడు విదర్భ దేశంలో సుధాముడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు శ్రీ మహావిష్ణువు భక్తుడు, ధర్మాత్ముడు, దాన ధర్మాలు చేయటంలో ఎప్పుడూ ముందుండేవాడు. అతని భార్య పేరు సుశీల. ఆమె కూడా భర్తకు తగిన ఇల్లాలు. వారి ఇల్లు ఎప్పుడూ బంధుమిత్రులతో, అతిథులతో కలకలలాడుతూ ఉండేది. సుధాముని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. అతని ఇంట్లో బంగారానికి, ధనానికి ఏ లోటు లేదు. ఊరిలో అందరూ అతడిని చూసి సుధాముని ఇల్లు వైకుంఠంలా ఉంటుంది అని చెప్పుకునేవారు. వారి దాంపత్య జీవితం కూడా ఎంతో అన్యోన్యంగా సాగిపోయేది. సుశీలకు మొక్కలంటే ప్రాణం. తన ఇంటి పెరట్లో ఒక అందమైన ఉద్యానవనాన్ని పెంచేది. రంగురంగుల పూల మొక్కలతో, పండ్ల చెట్లతో ఆ తోట నందనవనాన్ని తలపించేది. ఒకరోజు సుధాముడు వ్యాపారం నిమిత్తం పొరుగు రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వింత మొక్కల ప్రదర్శన చూశాడు. అక్కడ ముళ్ళతో ఉన్న ఒక వింత ఆకారపు మొక్క చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దాని పక్కనే ఉన్న ఒక వ్యాపారి, అయ్యా, ఇది ఎడారి మొక్క, దీనికి ఎక్కువ నీరు పోయినక్కర్లేదు, ఇది ఇంట్లో ఉంటే ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఆ మాటలకు ఆకర్షితుడైన సుధాముడు తన భార్యకు బహుమతిగా ఇవ్వాలని ఆ ముళ్ళ మొక్కను కొనుగోలు చేశాడు. దాంతోపాటు పాలు కారే అందమైన ఆకులు ఉన్న జిల్లేడు జాతికి చెందిన ఒక అలంకరణ మొక్కను, అలాగే చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాసే బోన్సాయి మొక్కను కూడా కొని ఇంటికి తెచ్చాడు. సుశీల మొక్కలను చూసి ఎంతో సంతోషించింది. వెంటనే వాటిని తీసుకుని వెళ్ళి తన పెరట్లో ఇంటి ముందు భాగంలో నాటింది. వాటిని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకోసాగింది. కానీ ఆ మొక్కలు ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుండే వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. మొదట సుధాముని వ్యాపారంలో ఊహించని నష్టాలు రావటం ప్రారంభించాయి. లాభాలు రావాల్సిన చోట పెట్టుబడి కూడా తిరిగి రావటం కష్టమైంది. క్రమంగా అప్పులు చేయటం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉన్న బంగారము, వెండి ఒక్కొక్కటిగా అమ్మి అప్పులు తీర్చవలసి వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే సుధాముని ముఖంలో చిరునవ్వు మాయమైంది. అంతేకాదు, ఎంతో అన్యోన్యంగా ఉండే సుధాముడు, సుశీల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయి. ఒకరికొకరు అనుమానించుకోవటం, నిందించుకోవటం ఎక్కువైంది. ఇంట్లో ప్రశాంతత కరువైంది. వారి పిల్లలు కూడా అనారోగ్యం పాలయ్యారు. వైద్యులకు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రోగాలు నయం కాలేదు. ఒకప్పుడు అతిథులతో కలకలలాడిన వారి ఇల్లు ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. బంధువులు రావటం మానేశారు. స్నేహితులు ముఖం చాటేశారు. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఒకనాటి ఆ మహా ధనవంతుడు సుధాముడు తినడానికి తిండి కూడా లేని నిరుపేదగా మారిపోయాడు. తన పరిస్థితిని తలుచుకుని రోజు కుమిలిపోయేవాడు. ఓ శ్రీహరి, నేను నీ భక్తుణ్ణి, ఎన్నడూ ఏ పాపమూ చేయలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు, అయినా నాకెందుకు ఈ కష్టాలు, నా ఇల్లు ఎందుకు ఇలా సర్వనాశనం అయిపోయింది అని ప్రతిరోజు ఆ విష్ణుమూర్తిని ప్రార్థించేవాడు. భక్తుని ఆవేదనను చూసి ఆ కరుణామయుడైన శ్రీహరి చలించిపోయాడు. అతడిని ఆదుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అతనికి జ్ఞానోదయం కలిగించి అతని చేతులారానే అతని తప్పును సరిదిద్దుకునేలాగా చేయాలని భావించాడు. ఒకనాడు విష్ణుమూర్తి ఒక వృద్ధ సాధువు రూపంలో సుధాముని ఇంటి ముందుకు వచ్చి భిక్షం దేహి అని అడిగాడు. చిరిగిపోయిన బట్టలతో, ఆకలితో అలమటిస్తున్న సుధాముడు ఆ సాధువును చూసి నమస్కరించి, స్వామి, నా ఇంట్లో మీకు పెట్టడానికి ఒక్క మెతుకు కూడా లేదు, నేను మహా దరిద్రుణ్ణి, నన్ను క్షమించండి అని కన్నీళ్లతో చెప్పాడు. అప్పుడు సాధువు రూపంలో ఉన్న విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, నాయనా, నేను నీ అన్నం కోసం రాలేదు, నీ దరిద్రానికి కారణం ఏమిటో చెప్పడానికి వచ్చాను. నీవు ధర్మాత్ముడవు, కానీ తెలియక చేసిన ఒక పెద్ద పొరపాటు నీ ఇంటిని సర్వనాశనం చేసింది. నీ ఇంటి ఆవరణలో ఉన్న ఆ 3 మొక్కలే నీ పతనానికి, నీ కుటుంబం యొక్క దుస్థితికి కారణమని అన్నాడు.
సుధాముడు ఆశ్చర్యపోయి, స్వామి మీరేం మాట్లాడుతున్నారు? మొక్కలు ప్రాణవాయువును ఇస్తాయి, అందాన్ని ఇస్తాయి, అవి మా పతనానికి ఎలా కారణమవుతాయి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు వివరించటం మొదలుపెట్టాడు. నాయన, అన్ని మొక్కలు శుభప్రదం కాదు. కొన్ని మొక్కలు ప్రతికూల శక్తిని విపరీతంగా ఆకర్షిస్తాయి. వాటిని ఇంట్లో పెంచటం అంటే దరిద్రాన్ని, రోగాలను, కలహాలను మన చేతులారా ఆహ్వానించటమే. నువ్వు నాటిన ఆ 3 మొక్కలే దీనికి ఉదాహరణ. మొదటిది ఈ ముళ్ళ మొక్క. చూడడానికి వింతగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి కాబట్టి చాలామంది క్యాక్టస్ వంటి ముళ్ళ మొక్కలను తమ ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు. వీటికి ఎక్కువ నీరు పోయినవసరం లేదు, తక్కువ శ్రద్ధ తీసుకున్నా బ్రతుకుతాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడే పెద్ద పొరపాటు చేస్తూ ఉన్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ముళ్ళు ప్రతికూల శక్తికి ప్రతీక. ఈ ముళ్ళు కేవలం మన చేతికో కాలుకో గుచ్చుకోవటం మాత్రమే కాదు, అవి మన జీవితంలోని ప్రతి అంశంలోనికి చొచ్చుకుపోయి సంబంధాలలో ముళ్లను సృష్టిస్తాయి. ఒక ఇంటి వాతావరణం ప్రశాంతంగా సానుకూల శక్తితో నిండి ఉండాలి. కానీ ముళ్ళ మొక్కలు వాటి సూది మనల వంటి ఆకారం నుండి నిరంతరం ఒక రకమైన ప్రతికూల ఛేదించే శక్తిని విడుదల చేస్తాయి. ఈ శక్తి మన కంటికి కనిపించకపోయినా ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇంట్లో నివసించే వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపము, అసహనము పెరిగిపోతాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య కూడా అనుమానాలు, అపార్థాలు తలెత్తి వారి బంధంలో దూరం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం దెబ్బతిని ఇల్లు ఒక యుద్ధ క్షేత్రంలా మారిపోతుంది. ఆర్థికంగా కూడా ముళ్ళ మొక్కలు ముళ్ళ బాటల్లో నడిపిస్తూ ఉంటాయి. ధనాన్ని ఆకర్షించే సానుకూల శక్తి ప్రవాహాన్ని ఈ ముళ్ళ శక్తి చిత్రం చేస్తుంది. దీనివల్ల రావాల్సిన డబ్బు చేతికి అందదు. వ్యాపారంలో అవకాశాలు చేజారిపోతాయి. ఊహించని ఖర్చులు తలకు మించిన భారంగా మారుతూ ఉంటాయి. ఎంత సంపాదించినా నీటి కుండకు చిల్లు పడితే నీరు నిలవనట్లుగా ధనం నిలవకుండా కరిగిపోతుంది. అందుకే ఇంట్లో శాంతి, సంపద నిలవాలంటే ముళ్ళ మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెంచకూడదు. అవి మీ సంతోషాన్ని, మీ ఐశ్వర్యాన్ని గుల్ల చేస్తాయి. రెండవది పాలు కారే మొక్క. నాయన, జిల్లేడు మొక్క, అలాగే కొన్ని రకాల రబ్బరు మొక్కలు, ఇంకా అనేక అలంకరణ మొక్కల కొమ్మలు లేదా ఆకులు తుంచినప్పుడు వాటి నుండి తెల్లని పాల వంటి ద్రవం కారుతుంది. ఇలా పాలు కారే మొక్కలను ఇంటి ఆవరణలో, ముఖ్యంగా ఇంటి లోపల లేదా ఇంటి ముఖద్వారం వద్ద పెంచటం అత్యంత అశుభకరం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీని వెనుక ఉన్న కారణం కేవలం మూఢనమ్మకం కాదు, శక్తివంతమైన సంకేతం. ఆ పాలు దుఃఖానికి, కన్నీటికి సంకేతం. ఎప్పుడైతే మనం అలాంటి మొక్కను ఇంట్లో పెంచుతున్నామో అప్పుడు మనం మన చేతులారా దుఃఖాన్ని, విపత్తులను మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే. ఈ మొక్కల నుండి వెలువడే శక్తి ఇంట్లో నివసించే వారి మనసులపై ప్రతికూల ప్రభావాన్ని చూపి వారిలో నిరాశ, నిస్పృహలను నింపుతుంది. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో ఏ చిన్న సంతోషం వచ్చినా అది ఎక్కువ కాలం నిలవదు. ఏదో ఒక రూపంలో చెడు వార్తలు వినాల్సి రావటం, కుటుంబంలో తరచూ అనారోగ్య సమస్యలు తలెట్టడం, మానసిక అశాంతి వంటివి ఈ మొక్కల ప్రభావం వలనే కలుగుతూ ఉంటాయి. కొన్ని పాలు కారే మొక్కలకు ఔషధ గుణాలు ఉన్నప్పటికీ లేదా వాటిని దేవాలయ ప్రాంగణాలలో పూజల నిమిత్తం వాడినప్పటికీ వాటిని నివాస గృహాలలో పెంచడం నిషిద్ధం. ఎందుకంటే ఇంటి శక్తి క్షేత్రం చాలా సున్నితమైనది. ఆ పాలు కారే స్వభావం ఇంటిలోని సానుకూల శక్తిని హరించి ఒక రకమైన విషాద వాతావరణాన్ని సృష్టిస్తుంది. కనుక మీ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు పుయ్యాలని, ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటే కన్నీళ్లకు ప్రతీక అయిన ఈ పాలు కారే మొక్కలకు ఇంటి ఆవరణలో ఎక్కువగా స్థానం ఇవ్వకండి. ఇక మూడవది బోన్సాయి చెట్లు. నాయన, ఆధునిక జీవనశైలిలో చాలామంది బోన్సాయి చెట్లను పెంచడం మొదలుపెట్టారు. ఒక పెద్ద మహావృక్షాన్ని కుండీలో ఉన్న చిన్న మొక్కగా బంధించి దాని పెరుగుదలను కృత్రిమంగా నిరోధించి పెంచటమే బోన్సాయి కళ. చూడడానికి ఇది ఎంతో అద్భుతంగా, కళాత్మకంగా కనిపించవచ్చు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఇంతకంటే ప్రమాదకరమైన, అశుభకరమైన మొక్క మరొకటి లేదు. దీని వెనుక ఉన్న తర్కం చాలా స్పష్టమైనది. బోన్సాయి అనేది నిరోధించబడిన పెరుగుదలకు జీవన నిదర్శనం. ఏ మొక్క అయితే దాని సహజమైన పెరుగుదలను కోల్పోయి కుదించుకుపోయి బంధించబడి ఉంటుందో ఆ మొక్క తన చుట్టూ ఉన్న వాతావరణంలోనికి కూడా అదే రకమైన శక్తిని ప్రసరిస్తుంది. మీరు మీ ఇంట్లో బోన్సాయి మొక్కను పెంచుతున్నారంటే మీరు మీ కుటుంబ సభ్యుల ఎదుగుదలను, మీ ఆర్థిక ప్రగతిని మీ చేతులారా అడ్డుకుంటున్నారని అర్థం. ముఖ్యంగా ఆ ఇంట్లో పెరిగే పిల్లల అభివృద్ధిపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వారి ఎదుగుదల శారీరకంగా, మానసికంగా కుంటుపడిపోతుంది. చదువులో, కెరియర్లో ముందుకు సాగలేక వెనుకబడిపోతూ ఉంటారు. ఇంటి యజమాని వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నించినా ఉన్నత స్థాయికి
చేరుకోలేడు. కుటుంబం యొక్క వంశవృద్ధి కూడా ఆగిపోతుందని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఒక వృక్షం స్వేచ్ఛగా విశాలంగా పెరిగి ఫలాలను నీడను ఇవ్వాలి. కానీ బోన్సాయి ఆ స్వేచ్ఛను కోల్పోయిన ఒక బందీ. అలాంటి బందీని ఇంట్లో పెట్టుకుంటే మన జీవితాలు కూడా పరిమితులతో అడ్డంకులతో బంధించబడతాయి. మీరు మీ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, మీ సంపద వృద్ధి చెందాలని కోరుకుంటే ఈ పెరుగుదల లేని బోన్సాయి చెట్లను తక్షణమే మీ ఇంటి నుండి తొలగించండి అని సాధువు చెప్పాడు. అంతేకాదు నాయన, ఇంట్లో ఎప్పుడూ వక్క చెట్లను కూడా పెంచకూడదు. వక్క కాయల కోసం చాలామంది ఇంటి దగ్గర వక్క చెట్లను పెంచుతూ ఉంటారు. కానీ అది చాలా ప్రమాదం. వక్కతో పాటు ఇంటి దగ్గర చింత చెట్టు, మర్రి చెట్టును కూడా పెంచకూడదు. చింత చెట్టును, మర్రి చెట్టును ఇంటి దగ్గర పెంచితే దుష్టశక్తులు మీ ఇంటి వద్దకు వచ్చి ఇంట్లోని వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాగే ఇంటి ముందు బొప్పాయి చెట్టు నాటకూడదు. ఆ చెట్టును నాటం వల్ల ధనం నాశనం అవుతుంది, దరిద్రం వస్తుంది. కానీ చాలామంది తెలియక బొప్పాయి పళ్ళ కోసము బొప్పాయి చెట్లను ఇంటి దగ్గర పెంచుతూ ఉంటారు. కానీ అది మీ ఇంటికి అస్సలు మంచిది కాదు అని అన్నాడు సాధువు. సాధువు మాటలు విన్న సుధాముడు నిశ్చేష్టుడయ్యాడు. తాను ఎంతో కష్టపడి తెచ్చి నాటిన మొక్కలే మన పతనానికి కారణమని తెలుసుకుని విలపించాడు. స్వామి, తెలియక ఘోరమైన తప్పు చేశాను. దీనికి ప్రాయశ్చిత్తం లేదా? నేను మళ్ళీ నా పూర్వ విభవాన్ని పొందలేనా? నా కుటుంబం మళ్ళీ సంతోషంగా ఉండలేదా? దయచేసి మార్గం చూపించండి అని సాధువు పాదాలపై పడ్డాడు. అప్పుడు సాధువు అతడిని లేవనెత్తి, నాయన, చింతించకు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ముందుగా నీ ఇంట్లో ఉన్న ఈ 3 అశుభకరమైన మొక్కలను వెంటనే తొలగించు. వాటిని వేళ్లతో సహా పెగిలించి ఊరి బయట పారేయి. ఆ తర్వాత నేను చెప్పబోయే శుభప్రదమైన దైవాంశ సంభూతమైన మొక్కలను నీ ఇంటి ఆవరణలో నాటు. వాటిని భక్తితో సేవించు. నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ ఇల్లు మళ్ళీ లక్ష్మీ నివాసంగా మారుతుంది అని చెప్పి ఏ ఏ మొక్కలు నాటాలో వివరించటం మొదలుపెట్టాడు. నాయన, ముందుగా నీ ఇంటి ముఖద్వారానికి ఇరువైపులా తులసి మొక్కలను నాటు. మొక్కలలో మహారాణి తులసి. తులసి లేని ఇల్లు ప్రాణం లేని గుడితో సమానం. ఇది కేవలం ఒక మొక్క కాదు, భూమి మీద నడియాడే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఎందుకంటే పూర్వం బృంద అనే మహా పతివ్రత విష్ణుమూర్తిని శపించినప్పుడు ఆ శాప విమోచనం కోసం ఆయనే ఆమెను తులసి మొక్కగా తన వద్దే శాశ్వతంగా ఉండేలాగా వరం ఇచ్చాడు. అందుకే ఎక్కడైతే తులసి మొక్క ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు నిత్యం కొలువై ఉంటాడు. విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది కదా. అందుకే తులసి కోట ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో తులతూగుతుంది. ఆ ఇంటి దరిదాపులకు కూడా దరిద్రము, దుష్టశక్తులు, భూత ప్రేత పిశాచాలు ప్రవేశించలేవు. తులసి మొక్క నుండే వచ్చే గాలికి వాతావరణంలోని సూక్ష్మక్రియలను నాశనం చేసే శక్తి మాత్రమే కాదు, మన మనసులోని ప్రతికూల ఆలోచనలను కూడా శుద్ధి చేసే అద్భుతమైన శక్తి ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి తులసి కోటకు నీరు పోసి 3 ప్రదక్షిణలు చేసి సాయంత్రం ఒక్క దీపం వెలిగించి నమస్కరించండి. ఇది మీరు లక్ష్మీనారాయణులకు నేరుగా చేసే సేవ. ఈ చిన్న సేవతో మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి శాంతి, సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయి. ఇక 2వ మొక్క బిల్వవృక్షం అంటే మారేడు చెట్టు. బిల్వవృక్షం సాక్షాత్తు పరమశివుని స్వరూపం. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది బిల్వవృక్షం. ఒక బిల్వపత్రాన్ని భక్తితో శివుడికి అర్పిస్తే 1,000 యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి బిల్వవృక్షాన్ని ఇంటి ఆవరణలో పెంచడం అంటే సాక్షాత్తు శివుడే మన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నట్లుగా ఉంటుంది. బిల్వ చెట్టు ఉన్న ఇంట్లో వారికి అకాల మరణ భయం ఉండదు. ఆ కుటుంబం ఈశ్వరుని రక్షణా కవచంలో ఉంటుంది. ఎలాంటి శత్రుభయాలు, రోగభయాలు వారిని సమీపించలేవు. బిల్వపత్రంలోని 3 ఆకులు శివుని త్రినేత్రాలకు, త్రిశూలానికి ప్రతీక. అవి మనలోని కామ, క్రోధ, లోభ గుణాలను నశింపచేసి మనకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం అనేది ప్రవేశించదు. శివుని అనుగ్రహంతో వారికి సర్వదా విజయమే లభిస్తుంది. ఇక 3వది ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టును ధాత్రి అని కూడా అంటారు. అంటే ధరించేది లేదా తల్లి అని అర్థం. బ్రహ్మదేవుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కంటి నుండి జాలితో జారిన ఆనంద బాష్పాల నుండి ఉద్భవించినదే ఉసిరి చెట్టు అని పురాణ కథనం. అందుకే అది అత్యంత పవిత్రమైనది. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఈ చెట్టులో నివాసం ఉంటారు. ఉసిరి చెట్టు నాటిన వారికి, దానిని పూజించిన వారికి మళ్ళీ జన్మ ఉండదని, వారు నేరుగా వైకుంఠానికి చేరుకుంటారని శాస్త్రవచనం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి భోజనం చేస్తే 1,000 గోవులను దానం చేసిన పుణ్యం, అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఆ చెట్టు గాలి సోకిన సకల పాపాలు హరిస్తాయి. ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. 4వది అశోక వృక్షం. నాయన, దీని పేరులోనే ఉంది. అశోక అంటే శోకం లేనిది అని. ఇది ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వారికి ఎలాంటి మానసిక చింత, దుఃఖం, నిరాశ వంటివి ఉండవు. రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో బంధించినప్పుడు ఆమెను
ఉంచింది అశోకవనంలోనే. ఆ సమయంలో అశోక వృక్షం తన చల్లని నీడను ఇస్తూ తన పువ్వుల సువాసనతో సీతమ్మ తల్లికి ఊరటనిచ్చింది. అందుకే సీతాదేవి ఆ చెట్టును ఎక్కడ నీవు ఉన్నావో అక్కడ దుఃఖం ఉండదు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఇంటి ఆవరణలో అశోక చెట్టు ఉంటే ఆ ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, కుటుంబంలో ప్రశాంతత వాతావరణం నెలకొంటాయి. 5వది అరటి చెట్టు. అరటి శుభానికి, సౌభాగ్యానికి ప్రతీక. అరటి చెట్టులో దేవగురువు అయిన బృహస్పతి, శ్రీ మహావిష్ణువు నివసిస్తూ ఉంటారు. అందుకే గురువారం నాడు అరటి చెట్టుకు పూజ చేయటం అత్యంత శ్రేష్టం. అరటి చెట్టును కల్పతరువుగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎన్నటికీ ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. శుభకార్యం జరిగిన అరటి ఆకులు, అరటి పండ్లు తప్పనిసరి. అవి సంపూర్ణతకు, సౌభాగ్యానికి చిహ్నం. ఇంట్లో అరటి చెట్టును పెంచడం ద్వారా శుభకార్యాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి. 6వది పారిజాత వృక్షం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించినప్పుడు కామధేనువు, ఐరావతంతో పాటు లక్ష్మీదేవి ఉద్భవించింది. వారితో పాటు ఉద్భవించిన అద్భుతమైన వృక్షమే పారిజాతం. లక్ష్మీదేవితో పాటు పుట్టింది కాబట్టి పారిజాతాన్ని ఆమె సోదరిగా భావిస్తారు. అందుకే ఈ మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి త్వరగా ఆకర్షితురాలవుతుంది. పారిజాత పువ్వుల సువాసన స్వర్గాన్ని తలపిస్తుంది. ఆ సువాసన ఇంట్లో నిండితే సానుకూల శక్తి వెల్లివిరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీటితో పాటు ఆరోగ్య ప్రధాయిని అయిన వేప చెట్టు, సౌభాగ్యానికి, దాంపత్య అన్యోన్యతకు ప్రతీక అయిన దానిమ్మ చెట్టు, సమాజంలో గౌరవ ప్రతిష్టలను పెంచే కొబ్బరి చెట్టు వంటివి కూడా అత్యంత శుభప్రదమైనవి. ఈ మొక్కలను నీ ఇంటి ఆవరణలో తగిన దిశలో నాటుకుని వాటిని దైవ స్వరూపాలుగా భావించి సేవించు. నీ కష్టాలే గట్టెక్కుతాయి అని చెప్పి సాధువు అంతర్ధానమయ్యాడు. అప్పుడు సుధామునికి వచ్చినవాడు సాక్షాత్తు శ్రీ విష్ణువే అని అర్థమైంది. వెంటనే సాధువు చెప్పినట్లే తన పెరట్లోని ముళ్ళ మొక్కలను, పాలు కారే మొక్కలను, పొట్టి చెట్లను వేళ్లతో సహా పెగిలించి దూరంగా పారేశాడు. ఆ స్థానంలో తులసి, బిల్వ, ఉసిరి, అరటి, పారిజాతం వంటి శుభప్రదమైన మొక్కలను నాటాడు. ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ వాటికి స్నానం చేసి నీరు పోసి భక్తితో పూజించడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే వారి జీవితంలో అద్భుతమైన మార్పులు రావటం ప్రారంభించాయి. సుధామిని వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. ఊహించని లాభాలు రాసాగాయి. అప్పులన్నీ తీరిపోయి మళ్ళీ ధనం చేరటం మొదలైంది. వారి ఇంట్లో గొడవలు మాయమై ప్రశాంతత నెలకొంది. పిల్లల ఆరోగ్యం కుదుట పడింది. వారి ఇల్లు మళ్ళీ పూర్వవైభవంతో కలకలలాడటం ప్రారంభించింది. చూసారా, ఇది కేవలం సుధాముని కథ కాదు, మనలో చాలామంది జీవితాలకు అద్దం పట్టే సత్యం. మనం తెలియక చేసే చిన్న పొరపాట్లు మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోండి. మీ ఇంట్లో కూడా ముళ్ళ మొక్కలు, పాలు కారే మొక్కలు, బోన్సాయ్, చింత, మర్రి, బొప్పాయి వంటి అశుభ చెట్లు ఇంటికి దగ్గరగా ఉంటే వాటిని వెంటనే తొలగించండి. వాటి స్థానంలో తులసి, మారేడు, ఉసిరి, అరటి, పారిజాతము, వేప, దానిమ్మ వంటి దైవ స్వరూపమైన మొక్కలను నాటండి. అవి కేవలం పచ్చదనాన్ని, అందాన్ని మాత్రమే కాదు, దైవానుగ్రహాన్ని, సిరి సంపదలను, ఆయురారోగ్యాలను కూడా ప్రసాదిస్తాయి. శుభప్రదమైన మొక్కలున్న ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారు. అలాంటి ఇంట్లోకి దరిద్రం ప్రవేశించదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.